జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఓవైపు కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే పార్టీని బలోపేతం చేయడంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా జనసేన సంస్థాగతంగా బలం పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్రిశూల్ పేరుతో ప్రారంభించి క్రియాశీలక సభ్యత్వాలను పెంచాలని పవన్ నిర్ణయించుకున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీని విస్తరించాలని పవన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారంటున్నారు. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ క్షేత్రస్థాయిలో ఎంతో బలంగా ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో బలమైన క్యాడర్ కలిగిన ఈ పార్టీలు ఇప్పటికీ పార్టీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య జనసేన తన సైన్యాన్ని మరింత బలపర్చుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. ఇప్పటి వరకు కూటమి రాజకీయాల్లో భాగంగా ఉన్న జనసేన గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా 21 సీట్లలో మాత్రమే పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. ఆ క్రమంలో భవిష్యత్ అవసరాల కోసం బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలంటే జనసేనకు గ్రౌండ్ లెవెల్ నుంచి బలం పెరగటం అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేవలం ఫార్మాలిటీగా కాకుండా పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్, బలమైన క్యాడర్ను తయారు చేసే దీర్ఘకాలిక వ్యూహంగా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. దాంట్లో భాగంగా 5 రోజుల పాటు పిఠాపురంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ డ్రైవ్ ను చేపట్టనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని లక్ష్యంగా పెట్టుకుని సభ్యత్వ సంఖ్యను భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటున్నారు. అయితే ఈసారి పార్టీ సభ్యత్వ నమోదును వినూత్నంగా చేయాలని పవన్ నిర్ణయించారట. పార్టీ బలోపేతానికి త్రిశూల్ వ్యూహాన్ని అమలు చేస్తానని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదు నుండి త్రిశూల్ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సభ్యత్వాన్ని కేవలం సంఖ్యలకే పరిమితం చేయకుండా కార్యకర్తల పాత్ర ఆధారంగా 3 విభాగాలుగా విభజించాలని జనసేనాని నడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిద్ధాంతపరంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకత్వాన్ని ఉద్యమి అని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే నాయకత్వానికి సాధకని, పార్టీకి ఆర్థిక, సాంకేతిక మద్దతు అందించే మద్దతుదారులను ప్రదాతగా వర్గీకరించారు. ఈ విధానం ద్వారా జనసేన క్యాడర్ను క్రమబద్ధీకరించి భవిష్యత్ ఎన్నికల కోసం వారిని సిద్ధం చేయాలని జనసేన అధ్యక్షుడు భావిస్తున్నట్టు ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు క్రియాశీలక సభ్యత్వానికి 500 రుసుము నిర్ణయించగా ఇప్పుడు దాన్ని 400గా తగ్గించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో 100 రూపాయలు తగ్గించి 400 పెట్టినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సభ్యులకు 5 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నారు. అలానే ఏదైనా ప్రమాదం జరిగి వైకల్యం వస్తే 2 లక్షలు, యాక్సిడెంట్ అయితే 50,000 వరకు పార్టీ అండగా ఉండే విధంగా కొత్త విధానాలు అమలు చేయబోతున్నారు. దాని ద్వారా కార్యకర్తల్లో భద్రతా భావన పెంచి పార్టీతో దీర్ఘకాల అనుబంధాన్ని పెంచాలనే ఆలోచనలు జనసేన పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 2 విడతల్లో 13 లక్షలకు పైగా సభ్యులను చేర్చుకున్న జనసేన ఇప్పుడు 3వ విడతతో మరింత దూకుడుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన రాజకీయ పార్టీ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన తన సొంత రాజకీయ బలాన్ని విస్తరించుకోవటానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కీలకంగా ఉపయోగించుకోనుందట. త్రిశూల్ పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం స్వతంత్ర శక్తిగా ఎదగాలనే దీర్ఘకాల రాజకీయ వ్యూహంగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా కొత్త కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తూ సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనలు జనసేన పార్టీ ఉంది. క్రియాశీలక సభ్యత్వ నమోదు కోసం గతంలో ఉన్న రుసుమును తగ్గించి మరింత మందిని ఆకర్షించేలా చర్యలు చేపట్టింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని జనసేన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గడువులోపు రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఇతర రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని నాయకత్వం భావిస్తోంది. మొత్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయుధంగా మలుచుకున్న జనసేన త్రిశూల్ కార్యక్రమంతో సంస్థాగతంగా మరింత బలోపేతమవ్వాలని ప్రయత్నిస్తోంది. మరీ చూడాలి జనసేనాని త్రిశూల్ అనుకున్న టార్గెట్ ని ఎంతవరకు ఛేదిస్తుందో.